కర్నూలు జిల్లాలో వైసీపీ సైకలు రెచ్చిపోతున్నారు. ప్రజలు అధికారం నుంచి దింపేసినా తీరు మార్చుకోవడం లేదు. ఆదోనిలో ఏకంగా ఎమ్మెల్యేనే బెదిరించాడు వైసీపీ కార్యకర్త. ఆదోనిలో జగనన్న కాలనీలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆయన కుమారుడు చేసిన అక్రమాలను బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి బయటపెట్టారు. దీనిపై విజిలెన్స్ రిపోర్ట్ తయారు చేసి క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది. దీంతో ఎమ్మెల్యే పార్థసారథిపై కక్ష పెంచుకున్న ఆదోని వైసీపీ నేతలు ఆయన్ని బెదిరిస్తూ వీడియోను విడుదల చేశారు. భీమా కుటుంబం జోలికొస్తే నీ అంతు చూస్తామని, మేము తలుచుకుంటే జగన్ వరకు అవసరం లేదని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విడుదల చేసిన వీడియో ఇప్పుడు జిల్లాలో దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ అరాచకాలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే వైసీపీపై చట్టపరంగా పోరాడతానంటున్నారు ఎమ్మెల్యే పార్థసారథి. మన ఎవరికో ఏంటివి ఒక ముసలాయన నాకు ఇల్లు లేదు ఏం లేదు సార్ మీరు ఎమ్మెల్యే వచ్చినారంటే పట్టించుకున్నట్లు పోతున్నావు. నీ అంత పనికి మళ్ళీ చదువుకున్న మేమంటే చదువుకోలేక మూర్ఖులు కదా. ఒక ముసలాయన నీకు తిండట్లా ఓడు కనీసం ఒక 500 ఇంత గెత్త లేకున్నా ఈయనకి నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ మారెడ్డి గురించి మాట్లాడతావా? బీమా ఫ్యామిలీ గురించి మాట్లాడినావు అనుకో, రాబోయే రోజులు ఏరే ఉంటది. రాబోయే రోజులు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకళ్ళకి మా జగన్ సార్ గెలేలా అవసరం లేదు. మేము అనుకుంటే బాగా గుర్తుపెట్టుకో, మా జగన్ సార్ గెలల్లా మమ్మల్ని మా కుటుంబంలో బీమా ఫ్యామిలీ కుటుంబంలో వాళ్ళు ఒక్కరు గెలిచినా మమ్మల్ని కాపాడతారు. నిన్ను ఎవరు కాపాడతారు? మోడీ కాపాడతాడా? పవన్ కళ్యాణ్ కాపాడతాడా? చంద్రబాబు కాపాడతాడా? చూసుకో ఒకసారి. ఆదోని గురించి మాట్లాడేటప్పుడు మా మనోజ్ రెడ్డి గురించి గాని మా రెడ్డి గురించి గాని ఆయన పెద్ద ఆదోనికి బాగా గుర్తుపెట్టుకో. నీ పక్కలో ఉండే వాళ్ళకి వాళ్ళ సాయం చేసేలేవు నీ అనవరంకి. నువ్వు ఎందుకు ఓకే ఆడ మైక్ పట్టుకుంటావు? ఆశ్రమంలో నాకు ఆదోనికి ఏం తెచ్చినా నువ్వు ఆదోని చెప్పు. కనీసం ఒక కొట్టం కట్టించినవా? ఒక 50,000 ఇచ్చినవా నీ అనవరంకి? ఆదోలో బీద వరకు ఒక 50,000 ఇచ్చిన నీ పేరు చెప్పు ఎడని చెప్పి ఒక ఇట్లా మాట్లాడుతున్నారు. అవసరం మనకి? నీకు అవసరంలా. మా జోలుకు రావద్దు, నీ జోలుకు మా రామ్. నువ్వు మా జోలికి వచ్చినావు, నీ జోలికి వచ్చి నువ్వు తట్టుకోలేవు. చూడు చెప్తున్నా, ఎక్కడ పోతావు తెలియదు. నువ్వు అధికారంలో ఉన్నా కానీ తట్టుకోలేవు. అర్థమైనా? బీమా కుటుంబం కోసం ఇట్లా తలకాయలు కోసుకుంటారు ఇట్లా. అప్పుడు ఏం చేయలేవు నువ్వు. నీ కోసం ఎవడు ప్రారంభించేవాడు లేడు. వైసీపీ కార్యకర్త అరాచకానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, సృజన, మనం చూసుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్ల కాలంలోనే వైసీపీ వర్గీయులు ఏ విధంగా రెచ్చిపోతున్నారో, రోడ్ల మీద రపారప్ప నరుకుతామంటూ గొడ్డలి ఫోటోలు వేయడము, అదేవిధంగా కోళ్ళు మేకలు తలలు నరికి జగన్ ఫ్లెక్సీలకు రక్త తర్పణాలు చేయడము, అంటే ఇవన్నీ కూడా ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేసి మేము అధికారంలోకి వస్తే ఈ విధంగా ఉంటుంది, రప్పరప్ప నరుకుతాము, ఎవరు వదిలిపెట్టమని చెప్పేసి ఏ విధంగా హెచ్చరికలు చేస్తూ ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తామని చూడవచ్చు. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో తీవ్ర వైరల్గా మారింది. వైసీపీ వర్గీయుడు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వర్గీయుడుగా చెబుతున్నారు. చాలా సీరియస్గా బెదిరింపులు చేస్తే హెచ్చరికలు చేస్తూ ఒక సెల్ఫీ వీడియో చేస్తూ అతను వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఎవరికి చేశాడు ఇది అంటే ఏకంగా ఆదోని ఎమ్మెల్యేకే చేశాడు. ఆదోని కూటమి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని హెచ్చరిస్తూ చాలా రెచ్చిపోతున్నావు, మేము నీ జోలికి రావడం లేదు, నువ్వు మా జోలికి వస్తున్నావు, మేము కనుక నీ జోలికి వస్తే కథ వేరే ఉంటుంది, త్వరలోనే మా చర్యలు ఏ విధంగా ఉంటాయి, త్వరలోనే నువ్వు ఎదుర్కోబోతున్నావు, ఏమనుకుంటున్నావు, బీమా కుటుంబం జోలికి వస్తున్నావు, బీమా కుటుంబం జోలికి వస్తే మేము తలలు కోసుకొని సిద్ధం ఉన్నాం, వాళ్ళ కుటుంబంలో ఎవరు గెలిచినా కూడా మమ్మల్ని అంతా కూడా కాపాడతారు, ఈ విషయం జగన్ వరకు అవసరం లేదు, మేమే చూసుకుంటాము, నిన్ను ఏమైనా చేస్తే ఎవరు మాకేమైనా జరిగితే మాకు బీమా కుటుంబం ఆదుకుంటుంది, నీకు ఏమైనా చేస్తే చంద్రబాబు ఆదుకుంటాడా, పవన్ కళ్యాణ్ ఆదుకుంటాడా, లేకుంటే నారా లోకేష్ ఆదుకుంటాడా అంటూ తీవ్రంగా ఒక వీడియో చేసి వైరల్ చేశాడు. ఆ వీడియో విన్న ప్రతి ఒక్కరూ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. అంటే ఏ విధంగా దిగజారిపోయారు వీళ్ళు, ఎంతకు బరి తెగించారు, అంటే వైసీపీ కార్యకర్తలు ఎంత ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారు, ఏకంగా ఒక ఎమ్మెల్యేనే హెచ్చరిస్తున్నారు అంటే పరిస్థితి, సాధారణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. రేపు పొద్దున స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ విధంగా వీళ్ళు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసలు ఎవరు ఈ క్యాండిడేట్ అంటే మనము మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్ద కడుబూరు మండలం చెందినటువంటి వీరేష్గా ఇతన్ని గుర్తించారు. వైసీపీ కార్యకర్త, ఇతను నేమకల్లు గ్రామానికి చెందినటువంటి వీరేష్గా గుర్తించారు. నిన్న పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ ఆదోనిలో జగనన్న కాలనీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను డాక్టర్ పార్థసారథి వెలుగులోకి తీసుకురావడంతోనే అవి జీర్ణించుకోలేక ఎమ్మెల్యేని టార్గెట్ చేసి కక్షపూర్త చర్యలకు దిగుతున్నారు. ఎమ్మెల్యే నేను చట్టపరంగా పోరాడతానని చెప్తున్నారు. ఏదేమైనా ఇది పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళి బీజేపీ కార్యకర్తలు, కూటమి నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. సృజన,
థ్యాంక్ యూ సురేష్.